హాయ్ అండి. వెల్కమ్ టు పిఆర్ టాక్స్ 365. ఈరోజైతే 2 రకాల రెసిపీలతో అయితే మేము ముందుకొచ్చానండి. అదేనండి గులాబ్ జామ్. ఎంతోమంది ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారా దీన్ని? చాలామంది ఇష్టపడతారు. అయితే ఈరోజైతే నేను ఇంకో కొత్త రకమైన వంటకంతో వచ్చాను. అదేనండి పాలతో చేసే గులాబ్ జామ్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్‌ని అయితే 170 గ్రామ్స్‌నైతే తీసుకున్నానండి. నేను మీకు కావాలంటే పెద్ద ప్యాకెట్ కూడా 200 గ్రామ్స్ అలా కూడా ఉంటాయి. చూసుకొని చేసుకొని ఇప్పుడైతే ప్లేట్‌లో మనం పిండిని తీసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారే గనుక మిల్క్‌ని దాంట్లో యాడ్ చేసేసామంటే జోరు అవుతుందండి. కాబట్టి మనం కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ నేను చూపించిన విధంగా అయితే అలా ముద్ద లేకుండా మంచిగా స్మూత్‌గా నిదానంగా కలుపుకోవాలి. చపాతీ పిండి గనుక ఎలా ముద్ద అవుతుందో ఉండలు లేకుండా అలా కలుపుకోవాలండి. ఎందుకంటే అలా కలుపుకునే విధానం బట్టే ఉండలు స్మూత్‌గా వస్తాయి. ఆయిల్‌లో వేసుకున్నా కూడా పగిలిపోవనమాట. అందుకే దీన్ని అట్లా ఉండలు చేసుకొని ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల పాటు మాత్రం పక్కన పెట్టేసుకొని తర్వాత మరి వన్ బై వన్‌గా మనకి ఎంత ఉండలు సైజు కావాలా అనేది మీరు ఇష్టం అండి. నేనైతే ఇట్లా పెద్ద సైజు చేసుకున్నాను. దీనికి కావాల్సింది ఇప్పుడు ఉండలు వేయించుకోవడానికైతే ఒక కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని మనం అదేంటంటే ఉండలు అనేది మునిగేదాకా చూసుకోవాలి. కళాయిలో ఆయిల్ తీసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత మనం దాంట్లోకి వన్ బై వన్‌గా ఉండలు ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఎందుకంటే అన్నీ అందులోనే వేసుకున్నామనుకోండి, అందులో ఇరుకుగా ఉండడం వల్ల సరిగ్గా వేగవు. మళ్ళీ కింద కింద అలానే ఉంటాయి. కాబట్టి మనం కొన్ని కొన్నిగా వేసుకొని కిందకి పైకి అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అలా కలుపుకోకుండా ఉన్నామంటే కిందనే వేగిపోతాయి కానీ అడుగున అంటుకుంటాయి. పైన మాత్రం తెల్ల తెల్లగా ఉండుతాయి, పచ్చిగా ఉంటాయి. కాబట్టి మనం అలా వేసుకొని కొన్ని కొన్నిగా వేసుకొని నేను చూపించిన విధంగా అయితే గంటతో 2 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే అలా కలుపుకోతే మాత్రం ఒకవైపే కాలిపోతాయి తప్ప వేరే కలర్‌లోకి మారవు. అలాగే ఇంకోవైపు మాత్రం తెల్ల తెల్లగా ఒకవైపు ఏమో బ్రౌన్ కలర్‌లో ఉండిపోతాయి. ఈలోపు మనం వాటికి పాకానికి సంబంధించిందైతే ఇలాచీనైతే దంచి పెట్టుకుందాము. ఇందులో నేనైతే 4 పెద్ద సైజు ఇలాచీనైతే దంచిపెట్టుకుంటున్నానండి. మీకు కావాలంటే తుంపైనా వేసుకోవచ్చు, పొడైనా వేసుకోవచ్చు. మీ ఇష్టం అది. మీరు ఎలా అయినా వేసుకోండి. ఇప్పుడైతే నేను ఒకసారి ఈ వేగాయలు ఇప్పుడు చూసేద్దామా? చూసారా ఎంత స్మూత్‌గా ఇరక్కోకుండా స్మూత్‌గా మంచిగా వేగుతున్నాయో. నేను చూపించిన విధంగా అయితే థిక్ బ్రౌన్ కలర్‌లో రావాలండి. అలా వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పుడైతేనే ఆ గులాబ్ జాములనేవి టేస్ట్ చాలా బావుంటాయి. ఎందుకంటే వాటర్ కంటెంట్ పీల్చుకుంటున్నప్పుడు ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ తగ్గట్టు పాకానికి మనం ఈ పాకం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. నేనైతే 175 గ్రామ్స్ కాబట్టి నేనైతే 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. దీనికో దీనికైతే నేనైతే షుగర్ తక్కువ ఉండాలనుకోని నేనైతే పావు కేజీ షుగర్ మాత్రమే దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని హైలో ఉంచుకొని 2 నిమిషాల పాటు ఆ చక్కెర కరిగేదాకా మనం ఆ గంటెతో అలా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అలానే ఉంటే షుగర్ అనేది తొందరగా కరగదు. అలా గంటెతో కలుపుకోవడం వల్లనే షుగర్ అనేది కరుగుతుంది కాబట్టి అలా కరిగిన తర్వాత అలా మరుగుతూ ఉండాలి. నేను వీడియో చూపించిన విధంగా అయితే మరుగుతూ ఉండాలి. ఈలోపు మనం పక్కన కూడా ఒక బౌల్ తీసుకొని నేను పాలతో అన్నా కదా! ఇందులో అయితే టీ గ్లాస్ పాలు తీసుకొని ఒక చిన్న కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకొని పావు లీటర్ పాలైతే మనం అందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. నేను కొన్ని మాత్రమే చేస్తున్నా కాబట్టి పావు లీటర్ పాలు మాత్రం తీసుకొని ఒక పొంగొచ్చి కొద్దిసేపు మరిగేదాకా వాటినైతే కలుపుతూ ఉండాలండి. అటు ఇటు రెండిటిని చూసుకోవాలి. ఎందుకంటే ఆ పాకం కూడా వస్తుందో లేదో, ఈ పాకం వస్తుందో లేదో కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇదైతే ఇప్పుడు నేను దంచుకున్న జీడిపప్పు అయితే పాలతో వేయడానికైతే దంచుకుంటున్నానని కొన్ని జీడిపప్పులు తీసుకొని కసాపిసా అలా దంచుకొని మనం మరిగే పాలల్లో అయితే వేసుకోవాలి. ఈ మరిగే పాలనేవి కొంచెం చిక్కబడాలి. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత అలా చిక్కబడేదాకా కలుపుతూ ఉండడం వల్ల కొంచెం టేస్ట్ అనేది మారుతుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుకుంటున్న తర్వాత ఇలాచీనైతే అందులో వేసేసుకోవాలి. కొంచెమే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. అలాగే ఈ షుగర్ విత్ వాటర్‌లో కూడా ఇలాచీనైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయింది చూసారా? ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు చూసుకోవాలండి అది. లేకపోతే ఇంకా పలుచగుందంటే వాటర్‌గా ఉండిపోతుంది. ఇప్పుడు 2 గ్యాసులను కూడా ఆఫ్ చేసి మనం పాలల్లో అయితే నేను వన్ బై వన్‌గా చల్లారిన తర్వాత అయితే వేసుకున్నాను గులాబ్ జాములని. ఇప్పుడు అందులో వేసుకొని ఒకసారి గంటతో పైకి కిందకి ఆ పాలు దాని మీద పోస్తూ అటు ఇటు అనుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులో
ఎందుకంటే అయి అలా కలపకపోతే నానవు కాబట్టి నేను చూపించిన విధంగా అయితే చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షుగర్ విత్ వాటర్‌లో గూడా గ్యాస్ ఆఫ్ చేసేసి మనం అందులో 1 బై 1గా అందులో వేసేసుకోవాలండి. ఎంత బాగున్నాయి కలర్ చూసారా? ఒక్కటి కూడా ఇరిగిపోలేదండి. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కలర్‌లో అయితే ఖచ్చితంగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్లనే ఈ షుగర్ వాటర్ అనేది ఆ వాటరు ఆ ఉండల్ని పీల్చుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఎందుకంటే లైట్‌గా వేయించుకున్నామనుకోండి కలర్ అనేది తెల్ల తెల్లగా ఉంటుంది. వీటిని గనుక మనం కొద్దిసేపు చల్లారిన తర్వాత రెండిటిని అయితే నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటాను. మినిమమ్ 1 అవర్ అన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అవి కొంచెం సమ్మర్ కదా చల్ల చల్లగా ఉంటుంది. తియ్యగా చల్లగా తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలతో చేసే రెసిపీ కూడా చాలా బాగుంటుంది. 1 అవర్ తర్వాత మనం గనక తీసుకుంటే ఎంతో రుచికరమైన తియ్యగా ఉండే గులాబ్ జామున్ అయితే షుగర్ వాటర్‌తో అయితే చేసిన గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. అలాగే పాలతో చేసిన గులాబ్ జామ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రకమైన వంటతో మీ ముందుకొస్తానండి.